వానలకు వరదలకు చెరువు కట్టలు తెగుతున్నాయి గాని యూరియా కొరకు రైతన్నలకు కట్టిన లైన్లు మాత్రం తెగుతలేవు. పొద్దుగాల లేస్తే చాలు అన్ని పనులు ఈడ్చిపెట్టుకొని పోయి బస్తాల కొరకు లైన్లు కడుతుర్రు. ఎటు చూసినా పెద్ద పోరాటమే నడుస్తున్నది. రైతులకు తోడు ఎగ్గస్ పార్టీలు కూడా తోడయ్యేటాళ్లకు లొల్లి ఇంత గట్టిగా నడుస్తున్నది. ఇప్పుడు చూడు ఆగో అట్లా నడుస్తాంది జిల్లాల పొంటి యూరియా కొరకు పంచాది. దున్నపోతు ముంగట ఊకొని యూరియా ఇత్తవా ఇయ్యవా అని నిరసన చేసిండ్రు కారు పార్టీ లీడర్లు. వికారాబాద్ నియోజకవర్గం దారూర్లే మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సారు రైతులకు తోడు గిట్ల రోడ్డెక్కిండు. ఎంత అడిగినా ఇత్తలేరు. ఎవ్వారం దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నదనుకున్నారో ఎట్టనో గాని గిట్ల నిజంగా దున్నపోతునే ముంగట పెట్టుకొని లొల్లికి దిగిండ్రు. ఇక దున్నపోతు కూడా అదురుడు లేదు బెదురుడు లేదు. మంచిగా తోకూపుకుంటా లీడర్ సాబులను చూసుకుంటా నిలబడ్డది. బాటెంట పోయేటోళ్ళు యూరియా నిరసనకు దున్నపోతు కూడా వచ్చింది అని తెలిసి చూడనీకి ఎగబడ్డరు. పబ్లిక్ గట్టిగా జమయ్యేటాలకు పోలీసోళ్ళు మాజీ ఎమ్మెల్యేను తతిమ లీడర్లను అందరిని అరెస్ట్ చేసిండ్రు. గిట్ల దారూర్లే మెతుకు ఆనంద్ సారు రైతుల కోసం గట్టిగానే పంచాది మోపు చేసిండు. రైతులకు వెంటనే సాలినంత యూరియా ఇయ్యాలి అని సర్కారోళ్ళను గట్టిగానే అడిగిండు. ఇక జిల్లాల పొంటి సూత రైతన్నల యూరియా కష్టాలు చిన్నగా లేవు. ఓ దిక్కు వానలు పడుతున్నాయి, చేను కాడ సిద్ధం పని ఉంటది. అయినా సూత పొద్దు మాపు తేడా లేకుండా సొసైటీల కాడ లైన్లు కడుతూనే ఉన్నారు. సిద్దిపేట జిల్లాల గజ్వేలు దుబ్బాక దిక్కైతే దినం రణరంగం అవుతాంది. అవి చూడరు ఎంతగానో లైన్ ఉన్నదో. ఆడోళ్ళ దిక్కు మొగోళ్ళ దిక్కు నిలబడి పానసరం పడుతుర్రు. ముసలోళ్ళు కాలు నొచ్చి రోడ్డు మీదనే కూకుంటారు. అటు నారంపేట జిల్లాల మాజీ ఎమ్మెల్యే చిట్టం సారు యూరియా గోదాము కాడికి పోయి కిరికిరి పెట్టిండు. టైంకు యూరియా ఇయ్యకపోతే రైతులు ఏం కావాలి అన్నట్టు ఆఫీసర్లతో నొల్లి పెట్టుకుండు. పబ్లిక్ సుత ఒక్క తీరుగా గరం అవుతుండ్రు. కష్టం చేసుకొని బతాం గానీ మాకెందుకు ఇస్తలేవు? కరెక్ట్ నెల కోరేలకు ఒక్క సంచిచ్చినట్టుగా చూపించురు కాగితం మీద. మరి ఇంత కోస ఎందుకు కోసుకుంటున్నాం? శాత కాకపోతే పక్కకు జరుగు. సూత్త ఆగస్టు ఒడిచి సెప్టెంబర్ రానే వస్తున్నది. ఆయిటి పూనే కాలం ఒడుస్తూనే ఉన్నది. ఇంకా కూడా ఇగొచ్చే సెంటరోలు పంపిస్తాను అన్నట్టే ముచ్చట్లు వినిపిస్తున్నాయి. మరి ఇక యూరియా తిప్పల ఎట్టబోతుందో రైతన్నలు ఎట్లా గట్టెక్కుతారో ఏమో ఆ భగవంతునికే తెలవాలి.